దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. చక్కటి ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన దేవాదేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మన పట్ల అనేక మేలుకరముగా దేవునికరంగా జరిగించాలని, ప్రతి అవసరతలు దేవుడు మనకు తీర్చి చక్కటి విషయాలు మరి దేవుడు మనతో మాట్లాడి ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని వాక్యమనుసారంగా మనందరము నడవాలని ప్రభుపేట మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక మాటను మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఈరోజు అంశం ఏమిటంటే కనుక విశ్వసించు వారికి వాగ్దానములు. ఎవరైతే విశ్వసించారో వారికి వాగ్దానాలు జరుగుతున్నాయని దేవుని లేఖనంలో చలవిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ అబ్రహామును మనం చూస్తే కనుక అబ్రహాము దేవుని నమ్మాడు, అతడు నీతికి ఎంచబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం చేయాలంటే కనుక అబ్రహాము వలె మన విశ్వాసముగా ఉండి దేవుని నమ్మేవారిగా ఉంటే అతడు నీతిమంతుడిగా ఎంచబడతాడు. మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ మాటలు స్పష్టంగా మనకి రాసిన మాటలు, ఈ బైబిల్ గ్రంథాల మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో ప్రతి దినమును కూడా ఆయన మార్గంలో స్థిరంతముగా దేవుడు మనం సిద్ధపరిచేసుకొని ఆయన కృపదార బలపడడానికి ఎంతో కృప చూపించి మరి ఈరోజు ఆయన మాటలు చక్కగా తెలియపరుస్తున్నాడు. అందుకే ప్రతి విషయములో క్రియల వలన కాక విశ్వాసం వలన, క్రియలతో చేసుకోవచ్చు, విశ్వాసముతో దేవుని నమ్మినట్లయితే కనుక నీవు కూడా నీతిగా ఎంచబడతాం. మనం అబ్రహాము వలె మరి వారిలో ఒక సంతానమే ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మాటలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులు రాసిన పత్రికలో మనం చూస్తున్నప్పుడు 3వ అధ్యాయము 5వ వచనం కాంచి కొన్ని వచనాలు చదువుకుంటూ కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. చక్కటి విషయాలు ఆయన మనతో మాట్లాడుతున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనకిచ్చిన మన ప్రతి విషయంలో కూడా ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకొని విశ్వాసులకు తండ్రైన అబ్రహాముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాం గారని మనం చాలామంది చెప్తూ ఉంటాం. చక్కగా వాక్య భాగాన్ని చదువుతూ ఉంటాం. మరి ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నట్లే కనుక ఒకసారి బైబిల్ చదువుకుందామని, ఆత్మ మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించు వాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసించబడిన నీతిగా తీర్చబడుతుంది. విశ్వాసం వలన నీతి నెరవేర్చబడుతుందని దేవుని లేఖనంలో చలవిస్తూ ఉన్నాయి. మరి మనము కూడా ఈరోజు దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని విని దాన్ని గ్రహించుకుని ఆత్మలో మనం జీవించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈరోజు ఏం చేయాలంటే కనుక క్రియల వలన లేక విశ్వాసముతో వినటం వలన చేయించుతున్నాడు. అంటే ఈరోజు మన ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతము చేయించేవాడు ధర్మశాస్త్రమేందును. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఈరోజు అనేక క్రియల వలన విశ్వాసం పొందుకుంటాం. క్రియల వలన అనేక చేస్తుంటాం. మన హృదయంలో క్రియ లేకపోతే మన జీవితం వ్యర్థమే. క్రియలేని దేహం మృతము. ప్రియ దేవుని పెట్టారు. అందుకే దేవుని వాక్యం చేస్తున్నాం కాబట్టి మనం క్రియల విషయంలో చాలా జాగ్రత్త, విశ్వాసంతో వినుట వలన చూడండి, క్రియల వలన కానీ విశ్వాసంతో కానీ వినుట వలన ఏం కలుగుతుందండి? నీతిగా ఎంచబడుతున్నావు.
అందుకే అబ్రహాం కూడా ఏం చేశాడు? దేవుని నమ్మాడు, అతనికి నీతిగా ఎంచబడినట్లుగా దేవుని మాటలు చూస్తూ ఉన్నాం. మనము కూడా ప్రియ దేవుని పిల్లలు దేవుని విషయంలో ఆయన మాటలు కలిగి ఉండాలంటే కనుక, కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడితే కనుక, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకుని. దేవునికి స్తోత్రం. ఎవరండి? అబ్రహాము కుమారులే. ఎలా తెలుసుకోవాలి? విశ్వాస సంబంధులే కాబట్టి విశ్వాస సంబంధులే కాబట్టి అబ్రహాము కుమారులు మీరు తెలుసుకోండి. మనము కూడా ఆయన కుమారులుగా ఉండాలన్నా, విశ్వాసించాలన్న మొదట మనము విశ్వాసముతో, క్రియల వలన లేకపోతే విశ్వాసముతోనూ, లేకపోతే వినుట వలన విశ్వాసము నీలో కలుగుతుంది. ప్రియ దేవుని ఈరోజు చాలామంది వినుట వల్ల విశ్వాసం కలుగుతుందంటే మనకి ఏమొస్తుందో అనుకుంటారు. నీ వాక్యం వినుట వల్ల నీలో విశ్వాసం కలుగుతుందండి, నీలో ఆర్ద్రత కలుగుతుంది, నీలో ప్రేమ కలుగుతుంది, నీలో ఒక క్రియలు కలుగుతాయి. ఇలాగప్పుడు నువ్వు నీతిగా ఎంచబడతావు. ప్రియ దేవుని పెట్టారా, మన నీతికి ఎంచబడతాం. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనములు ముందుగా చూసి, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. దేవునికి స్తోత్రం. ఏం చేశారు? దేవుడు ఏం చేశారండి? అబ్రహాముకు ముందుగా అన్ని ప్రకటించాడు. ఏం ప్రకటించాడండి? నువ్వు ఆశీర్వించబడతావు అంటే ఇక్కడ ముందు మాట అన్ని జనులకు మారు మనసు దేవుని నిబంధనలు కలిగి ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అందుకే ఆ ప్రతి విషయంలో దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మార్గంలో మన స్థిరంతముగా ఉండాలి. వాక్యమ రీతిగా మనం జీవించబడాలి. మన జీవితంలో ఆత్మసారంగా మనసు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో ప్రియ దేవుని పిల్లరా, మనం అందరం కూడా నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురు అబ్రహాము సువార్త ముందుగా ప్రకటించబడింది. దేవుడు అన్నీ చెప్పాడు. ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తాడు, ముందుగా మీకు ఇలా నెరవేర్చబడుతుంది, ఇలా చేయండి, ఇలాగ వెళ్ళండి, ఇలా కార్యం దేవుడు చేస్తాడు. అలాగే దేవుడు కూడా వాటికి ముందుగా ప్రియ దేవుని పెట్టారు అనుకరించబడింది. కాబట్టి మనము ఆయన కృపలు, ఆయన ఆత్మలు వర్ధిల్లబడాలి. ఆత్మసారంగా మనం నడుచుకోవాలి. దేవుని కృప నడవాలంటే కనుక మనము కూడా ఆయన కృపలు ఏం చేయాలంటే వర్ధిల్లబడాలి. అంతే కాబట్టి విశ్వాసము సంబంధులే అబ్రహాము కుమారులని ఏమని చెప్పారంటే మీరు తెలుసుకోండి. కానీ విశ్వాసం తండ్రి అబ్రహాం ఏమన్నాడంటే కనుక దేవుడు విశ్వాసములుగా అన్ని జనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చినని లేఖనములను ముందుగానే తెలిసి ఉన్నాయి. ప్రియదేని పిల్లలు, అందుకే ఏం జరగబోతుందో లేఖనము ద్వారా, ప్రవచనము ద్వారా అనేక విషయాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానపరంగా ఉన్నామంటే, వాగ్దానకరంగా జీవిస్తున్నామంటే కనుక లేఖనములు సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డరా. అందుకే ఈరోజు మనం ఎలా ఉంటుందంటే కనుక అందుకే అన్నాడు, కాబట్టి విశ్వాస సంబంధులు విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అంటే ఆశీర్వాదము, నమ్మకత్వం ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రతి ఒక్కరికి ఉంటుంది, దేవుని ఆశీర్వదిస్తే బాగుంటుంది, నేను ఆశీర్వదకరంగా ఉండాలి అంటే కనుక మనం చేయాలి కదండి, మనలో క్రియలు చేయాలి కదండి. మళ్ళీ ప్రతి పని కూడా దేవుని సందులో ఏం చేయాలంటే ఒప్పుకోవాలన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సందులో నిత్య మనితనం ఉండాలి. ఆయన మార్గంలో మన స్థిరంతముగా ఉండాలి, ఆత్మసారంగా నడుచుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంటే కనుక ఆశీర్వదించబడాలంటే కనుక, కాబట్టి మనందరం ఏం చేసి అబ్రహాం గారికి సువార్తను ముందుగా ప్రకటించాడు. ఇలా చేస్తున్నా ఇలా చేయండి అని ప్రతి ఒక్కరు దేవుడు ముందుగానే తెలియపరుస్తాడు. మనం కూడా ఇప్పుడు అబ్రహాము కుమారులమే అని మీరు తెలుసుకోవాలని దేని వాక్యం చదవాల్సింది. ఎప్పుడండి? నీతి విశ్వాసముతోనూ క్రియలతోనూ మీరు వినుట వలన విశ్వాసం మీ జీవితంలో కలుగుతున్నప్పుడు మీరు అబ్రహాము కుమారులే. ప్రియ దేవుని పిల్లలు, ఈరోజు అబ్రహాముకు మరి మనం చూస్తే కనుక విశ్వాసకు తండ్రి అబ్రహాముగా మనం ఈరోజు పిలువబడుతున్నాం. మరి ఈరోజు ప్రియ దేవుని పిల్లలు, దేవుని కృపలు, దేవుని ఆత్మ ఉండాలని కనుక పరిశుద్ధాత్మ వాగ్దానము, అందుకే ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించు ధర్మశాస్త్ర సంబంధులే అన్నాడు ప్రియ దేవుని పిల్లలు. ఎందుకంటే సంబంధము వలన, ధర్మశాస్త్ర సంబంధం వలన, క్రియల వలన మన విశ్వాసము జీవితంలో కలుగుతుంది. అటువంటి విశ్వాసం ద్వారాగా మనం అందరం కలుగుండి ఆయన ఆత్మలో వర్ధలబడి ఆత్మసారంగా
నడుచుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. వాక్యం బట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మన నిత్యము అనే దినమును ఆయన మార్గంలో స్థిరంతముగాను ఆత్మస్థానంగాను మనం నడుచుకుని జీవించాలి. ఎందుకంటే వినట్టు వలన మనకి అనేక సార్లు వినట్టు వలన చేయించుతున్న మాటలు వింటే కనుక ఈరోజు దేవుని నమ్మాడు కాబట్టి ఆయన నీతిగా ఎంచబడ్డాడు. ఈరోజు మనం కూడా విశ్వాసము ద్వారాగా ఉండాలి, క్రియల ద్వారాగా ఉండాలి. మన ప్రతి ఫలాలు మనం ఫలించాలంటే ప్రియ దేవుని బిడ్డ అటువంటి జీవితం మనం కూడా ఉండాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఒక చెట్టు ఉంది. ఒక చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు నాటినప్పుడు దాన్ని ఎంతో శ్రద్ధగా దాన్ని నీళ్లు పోసి చక్కగా టయానికి ఏది కావాలన్నా ఆ మొక్క వేసినప్పుడు, చిన్నప్పుడు మొక్కగా ఉన్నప్పుడు అది వృక్షమవుతే ఎలా చెప్పండి. వారి కష్టపడి ఇన్ని రోజులు లేకపోతే ఒక నెల సంవత్సరం పాటు ఆమె ఆ యొక్క మొక్కకు నేను ఈ రీతిగా సేవ చేయడం జరిగింది. అంటే ఎంత విశ్వాసంతో చేసి చెప్పండి. ఆ మొక్క ఎదగాలని ఎంత ప్రయత్నం చేశావు నువ్వు. ఈరోజు అంత ప్రయాసము సంవత్సరం అయిపోయిన తర్వాత నీకు ఆ మొక్క నుంచే ఫలము నువ్వు పొందుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో తెలుసండి. నేను వేసిన దాన్ని చక్కగా శ్రద్ధగా దాన్ని చూసుకుని శ్రద్ధగా నువ్వు దాన్ని చేస్తావు కాబట్టి అదేమైంది, ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు ఏమైపోతున్నాయి, మనలో సమృద్ధిగా ఉంటుంది. ఆ ఫలము ద్వారా ఏం చేస్తున్నాం, మన ఫలాలు తింటూ ఆనందపడుతున్నాం, చక్కగా సంతోషపడుతున్నాం. అలాగే దేవుని సన్నిధిలో కూడా క్రియలు చేయటం వలన, విశ్వాసం వలన, యూనిట్ వలన దేవుని ఏం చేస్తాడండి, నువ్వు నీతికించబడ్డావు, నేను ఆశీర్వదించబడ్డావు. అంటే మనకి ఎంత సంతోషప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలోను, దేవుని మాటలోను, దేవుని ఆత్మలోను మనం అందరం కూడా జీవించి ఆయన కృపలు మనం వర్ధలపడాలి, ఆత్మసారంగా నడిపించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృపలు మనం ఉండాలి. అందుకే కాబట్టి విశ్వాస సంబంధులు, విశ్వాసము గల అబ్రహాముతో కూడా మీరు ఆశీర్వదించబడుదురు. విశ్వాసం సంబంధులుగా ఉండాలి అండి. విశ్వాస సంబంధాలుగా మనం జీవించబడాలి, ఆశ్రయించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపలు, దేవుని ఆత్మలు మనం వర్ధలపడాలన్నా, నడవాలన్నా, ఆశ్రయించబడాలన్నా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి, చక్కగా ఆలోచన చేసుకోవాలి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేశంగా మనం అనే దినమును ఆయన మార్గంలో ఆయన స్థిరంతముగా ఉండి ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించాలి. కాబట్టి అందుకే విశ్వాసము వలన నీతిగా తీర్చబడుతుంది. దీని వాక్యం నీతిమంతులుగా మనం తీర్చబడడం కారణం నీలో విశ్వాసమే. అందుకంటే నిశ్వాసమని నిన్ను స్వస్థపరుచును, నిశ్వాసమని నిన్ను కాపాడును, నిశ్వాసమని నిన్ను రక్షించును, నిశ్వాసమని నిన్ను నడిపించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి విశ్వాసం బట్టి రోజు మనం ఏ పని చేయగలమో, ఏదైనా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గొప్పగా ఒక స్థాయిలో ఉన్నామంటే నీ విశ్వాసము ద్వారా నువ్వు చేసే ప్రయత్నము, క్రియల వలన. మన ప్రియ ఏదన్నా విశ్వాసం చేస్తే ఏదో మనం విశ్వాసం లేకుండా చేస్తాం, ఏమీ జరగదండి మా జీవితంలో. అందుకే ప్రతి విషయంలో అన్నాడు, ఆత్మకు మీకు అనుగ్రహించి మీలో ప్రతి అద్భుతం చేయడానికి ఏం జరుగుతుందండి, విశ్వాసం. ఈ పని చేయగలను నాలో విశ్వాసం ఉంది, ఈ పని ఖచ్చితంగా దేవుడు నాకు నెరవేరుస్తానని విశ్వాసం ఉంది. అలా విశ్వాసంతో మనం వెళ్ళాలి, విశ్వాసంతో మనం జీవించాలి. ప్రియ దేవుని, అందుకే దేవుడు అన్నాడు, క్రియల వలన లేకపోతే విశ్వాసంతో వినటం వలన ఈరోజు మనకు అన్నీ చేయించాడు. ఏదైనా సరే ఈ జీవితంలో ఉండాలండి. అంత అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి మనం ఆయన కృపలో ఉండాలి. అంటే కనుక మనం అందరము కూడా ఆ విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారుని తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి కనుక నీతిమంతుడిగా తీర్చిన లేఖనంలో ముందుగా చూసేయంటండి. నువ్వు నీతిమంతుడిగా ఉన్న లేఖనం చూసే, అందుకే నేను ఆశించబడాలి అని అబ్రహాము సువార్తగానే ప్రకటించాడు, వెళ్ళాడు. ప్రియదేవుని అన్నీ కూడా చేశాడు. కాబట్టి మరి ఈరోజు మనం ఏం చేయాలండి, దేవుని వాక్యాన్ని, దేవుని మాట తెలుసుకుని ఆయన ఆత్మలు మనం వర్ధలపడాలి. ఈ మాటలు మన జీవితంలో ఉండాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుదినము దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు తెలుసుకొని మనం ఆ జీవితంలో ఫలించాలంటే కనుక, మన ఆత్మసారంగా నడవాలంటే కనుక మన చెప్తున్న ప్రతి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ యందు అన్ని జనందరూ ఆశించబడిన కారణం చెప్పండి, నీలో ఉండే విశ్వాసం. నీ విశ్వాసం ద్వారా నీ అన్ని జనులు ఆశ్రయించబడుతున్నారు, రక్షించబడుతున్నారు. ఇది కేవలం ఎక్కించండి నీ మట్టే కదా వారికి.
నీ ఆలోచన బట్టే కదా, నీ నడక బట్టే కదా, నీ ప్రవర్తన బట్టే కదా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే నువ్వు ఎంత విశ్వాసం ఉందో వారికి అన్ని జనులకు కూడా అంత విశ్వాసం కలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మాటలు మన హృదయంలో ఉంచుకొని మనము ద్వారా క్రియలు మట్టి, విశ్వాసం మట్టి, వినటం మట్టి, దేవుని నమ్మటం మట్టి నీతిమంతంగా తీర్చబడ్డా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము అటువంటి కృపలు, అటువంటి ఆత్మను వర్ధనపడి ఆయన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ విని దాన్ని గ్రహించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని, అవకాశం మనందరం సదురుపరుచుకొని ఆయన ఆత్మను మనందరం వర్ధనపడాలని మరొకసారి మీకు మనం చేస్తూ ఈ కొద్ది మాటలు, ఈ కొద్ది వాక్యాన్ని మన హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు, ప్రేమగల తండ్రి, సకలాశ్వరి కారణభూతుడు, జీవముగల తండ్రి, దయగల రాజా, నీ కృపలో నీ ఆత్మలు మమ్మల్ని వర్ధన చేసి నీ నామానికి మహిమ దేవునికరంగాను మేలుకరంగా నడిపించండి. గొప్ప సాక్షిగా మీరు వాడుకుంటూ నమ్ముచున్నాము తండ్రి. కూడి వచ్చే బిడ్డలు బట్టి ఇంతవరకు ప్రభా నీ మాటలు, ఇంతవరకు మాతో మీరు మాట్లాడిన మాటలు ప్రభా, క్రియల వలన ప్రభా, విశ్వాసముతోనూ దేవుని నమ్ముటం ప్రభా నీతిమంతంగా తీర్చబడ్డామని వాక్యం చదవస్తుంది. మనం అందరం కూడా అదే రీతి జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన బిడ్డలు బట్టి, వారి కుటుంబాల బట్టి వారికి అవసరత తీర్చండి. నీ కృపతో బలపరచండి. వారికి ప్రతి ఇబ్బందులు తొలగించండి. పరిశుద్ధులన్నీ కొందరు వారు చేస్తున్న పని పట్ల దీవించి ఇప్పటికీ మంచి ఆరోగ్యం శక్తి దయచేసి నీ కృపలో నీ ఆత్మలో ప్రతిభను వర్ధలు చేసి నీ నామానికి మహిమ దేవునికరంగా మేలుకరంగా నడిపించమని, ప్రతి అవసరతలు తీర్చమని మరొకసారి బిడ్డలందరూ నామానికి అప్పగిస్తున్న ప్రతిభను దర్శించండి. బిడ్డలతో మీరు మాట్లాడమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణము కలుగును గాక. ఆమేన్. మన తండ్రిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మల సహవాసమును కూడొచ్చిన పిల్లకును వారి కుటుంబాలకును సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.